హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సందీప్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెరువుపల్లె విలేజ్లో ఉన్నామండి. ఇది మా సొంత విలేజ్, నెల్లూరు డిస్టిక్. ఇక్కడ వచ్చేసి 1500 సంవత్సరాల క్రితం ఎల్లనాటి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన నాటి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్. ఇది ఇతర రాష్ట్రాల నుండి, పక్క విలేజెస్ నుండి, టౌన్ల నుండి దగ్గరలో వస్తుంటారు ఇక్కడికి. కాకపోతే ఒకప్పుడు బాగా ఇది పూజలు అవన్నీ బాగా జరుగుతుండేవి. అంటే ఫెస్టివల్లకి అవి బాగా చేస్తుండేవారు. ఇప్పుడు రాను క్రమంగా తగ్గిపోయిందండి. ఎందుకంటే గ్రామస్తులు ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయారు, జాబ్ నిమిత్తము, పనుల కోసమని. ఒకప్పుడు శివరాత్రి అంటే ఇక్కడ మొత్తం జనాలు ఉండేదండి. ఇసుకేస్తే రాలనంత జనం ఉండేవారు. ఇప్పుడు శివరాత్రి అంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు. అదేనండి చాలా బాధ కలిగిస్తుంది విషయము. ఇక్కడ డ్రామాలు, మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసేవారు. అప్పట్లో చాలా బాగుండేదని. ఎట్లయినా కానీ ఆ రోజులే బాగుండేవి. ఓకే అండి, మా టెంపుల్ గురించి ఇంకా మీకు చూపిస్తాను. సీట్ అండి. అది ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడు ఇక్కడ బోరింగ్ ఉండేది, కానీ ఇప్పుడు అది తీసేసి వాటర్ పైప్ లైన్ పెట్టారు. పైకి కూడా నేరుగా వాటర్ వెళ్తుందండి. ఇది బాగా చేశారు అంతా. ఇక్కడే అంటే స్వామివారి దగ్గరికి వచ్చిన వారు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మెట్ల మార్గం ద్వారా వెళ్తారండి. ఇప్పుడు ఒకవేళ నడవలేని వారు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు రోడ్డు కూడా అరేంజ్ చేశారు. పైన నుంచి ఇట్లా కారు మార్గం కూడా ఉంది. అది ఆ రోడ్డు కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము మెట్ల మార్గం ద్వారా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం స్వామివారి దగ్గరికి వచ్చేసి ఉన్నాము. మెట్ల మార్గం దగ్గరలో ఉన్నాము. ఇక్కడే స్లిప్పర్స్ ఇప్పాలండి. ఎక్కడన్నా అంటే షూస్ కానీ స్లిప్పర్స్ కానీ ఇక్కడ ఇప్పేసేయాలి. స్వామివారి దగ్గరికి వాష్ చేసుకొని వెళ్ళాలి. మనం ఆల్రెడీ వాష్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వాటర్ కూడా బాగా వస్తున్నాయి. స్వామివారు పూజా కార్యక్రమంలో ఉన్నారు. మనకు పిలుపు వచ్చినట్టుంది. ఒకసారి వెళ్ళి దైవాన్ని దర్శించుకుందాం. ఓకే ఫ్రెండ్స్. స్వామి బాగున్నారా?
ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పక్కన ఉన్నది శ్రీకృష్ణుల వారు, పక్కనే ఉన్నది శివలింగము, ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు శ్రీకృష్ణుల వారి పక్కన. సో ఇది వచ్చేసి 1500 సంవత్సరాల నాటి క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించిన గుడి ఇది. అప్పట్లో ఇక్కడ మన ఊర్లో నగరి అనేది ఉండేది, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల వారు ఇక్కడ కూడా పరిపాలించారు. ఇక్కడ తాళపత్ర గ్రంథాలు కూడా అప్పట్లో ఉన్నాయని చెప్పారు దాచిపెట్టి. అది బ్రిటిష్ కాలం నాటి వారు అది తీసుకొని అది కనిపించకుండా ఎట్లో మరి చేశారంట అప్పట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని గురించి మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకొక విషయము, స్వామివారిని మనసులో మంచి కోరికలు ఏవైనా ఖచ్చితంగా కోరుకుంటే నిజంగా ఫ్రెండ్స్ చాలామందికి నెరవేరాయంట. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వస్తుంటారు చాలామంది జనాలు. అంటే ఫెస్టివల్ అప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. నిజంగా ఫ్రెండ్స్, మీరు మనసులో నిజంగా చాలా మంచిగా కోరుకుంటే ఏది కావాలన్నా దేవుడు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తాడు. జాబ్ పర్పస్, లేకపోతే ఏమైనా పిల్లలు కలగాలని కానీ, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ, పెళ్లి సంబంధం అంటే కుదరకపోయినా కానీ స్వామివారిని మనస్ఫూర్తిగా నిజంగా మీ మనసులో ఖచ్చితంగా మంచిగా కోరుకుంటే మంచి కోరిక ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. చాలామంది బాగా సెటిల్ అయ్యారు, ఇక్కడికి వచ్చి స్వామిని చాలామంది నమ్ముతున్నారు కూడా, ఇతర ప్రజలు మరియు పక్క రాష్ట్రాల వారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తాను చూడండి మన గుడి గురించి. ఇంకో విషయము, ఇక్కడ ఇది వేప చెట్టు ఉంది కదా, ఇక్కడ పిల్లలు లేని వారు, సంతానం కలిగిన వారు ఈ వేప చెట్టుకి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఈ ముడుపులు కడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందికి ఆ కోరిక కూడా నెరవేరిందని చెప్తున్నారు. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఇంకా ఇక్కడ కనబడుతుంది కదా నందీశ్వరుడు, శ్రీకృష్ణదేవరాయలు వారు విగ్రహ ప్రతిష్ఠ చేసిన నందీశ్వరుడు ఇది ఇక్కడ. కానీ ఒకప్పుడు విగ్రహం కాదండి ఇది, ఇప్పుడు రీసెంట్గా 6 ఏళ్ల క్రితం నిర్మించింది ఇది విగ్రహము. ఒకప్పుడు అది వజ్రాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఎవరో దొంగిలించారు ఒక 6 ఏళ్ల క్రితం కాడ. కానీ చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, అప్పట్లో అక్కడ వజ్రాలు ఉన్నాయని చెప్పేసి 100% దొంగిలించారని తెలిసింది. కానీ ఈ రోడ్డు మార్గంగా వెళ్ళారని అంటే గుర్తులు కూడా ఉన్నాయి, అచ్చులు తీసుకొని పోయినట్టు. ఆ విగ్రహం ఎవరు దొంగిలించారో ఇప్పటి వరకు ఎవరు తేల్చలేకపోయారు, అంతా దేవుడికి తెలుసు. అది అక్కడ ఆ విగ్రహం చూడడానికి కూడా రియల్గా మనం స్వచ్ఛంగా నిజంగా చూసిన నందీశ్వరుడు చూసినట్లు ఉండేది అప్పట్లో. విగ్రహము చాలా ఫేమస్ అండి నిజంగా. ఆ విగ్రహం పోయిన వెంటనే మొత్తం 5 జనాల ఊర్లు మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి చాలా బాధపడ్డారు విగ్రహం కోసం. అంటే వాళ్ళ గుర్తులు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ పూర్వకాలం నాటిది మొత్తం అని చూసి అంటే వాళ్ళు గుర్తుకు తెచ్చుకున్నారు. అది అప్పట్లో విగ్రహం కదా, అది పోయేసరికి చాలా బాధపడ్డారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన గుడి పక్కన ప్రదేశాలు ఇంకా మిగతావి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇదో ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇక్కడ నుండి మొత్తం దువ్వేసి ఆ వజ్రాలతో గుండా మొత్తము విగ్రహాన్నే పెట్టుకెళ్ళారు. అప్పట్లో కొంతమంది చెప్తున్నారు అది పగలగొట్టేయడానికి కూడా వీలయ్యేది కాదంట.
అదేదో పూజలు మంత్రాలు చేసి తీయాలని చెప్పారు అప్పట్లో ఆ పూజలు కూడా. అది ఎలా జరిగిందో సరే ఓకే ఫ్రెండ్స్. ఇట్లా ఈ స్వామివారిని నందీశ్వరుడిని ఈ రోడ్డు మార్గంగానే దొంగిలించినట్టు గుర్తులు ఉన్నాయి మనకు. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇలా తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ మెట్ల మార్గం నుండి ఇలా కొండ నుంచి క్రిందకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి క్రిందకు గుర్తులు బాగా ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ రోడ్డు మార్గం గుండా నందీశ్వరుణ్ణి తీసుకుని వెళ్ళారు. అంత పెద్ద విగ్రహం ఎలా తీసుకుని వెళ్ళారో అర్థం కావట్లేదు. ఇదిగో ఫ్రెండ్స్, ఈ రోడ్డు మార్గం గుండా తీసుకుని వెళ్ళారు నందీశ్వరుణ్ణి. ఇదిగో చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఆయుర్వేద మొక్కలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఉదయగిరి మండలంలో. ఇక్కడ కూడా అప్పట్లో యుద్ధంలో లక్ష్మణుడు స్వామి కింద పడిపోయి ఉంటే ఆంజనేయ స్వామి వారు సంజీవని పర్వతం అనేది మోసుకొని వెళ్తుంటే ఆ చిన్న ముక్క లాంటిది ఒక రాయి పడి మొత్తం ఇక్కడ ఆ సంజీవని మొక్క ప్లస్ రాయి పడి ఇక్కడంతా ఈ కొండలుగా ఏర్పడ్డాయని అప్పట్లో వారు చెప్పారు. నిజంగా ఇక్కడంతా సంజీవని మొక్క ఉంది ఫ్రెండ్స్. నిజంగానే ఉన్నాయంటే మొక్కలు. చాలామంది ఆయుర్వేదానిక యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇంకా ఫ్రెండ్స్ ఒక్కసారి వెళ్ళాము, చాలా బాగున్నది. అప్పట్లో కింద స్విమ్మింగ్ చేయడానికి కూడా ఒక టబ్ లాంటిది ఉంది, చాలా బాగుంటుంది అక్కడ ఫారెస్ట్లో. కాకపోతే అక్కడ మంచి క్రూర జంతువులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చెరువు వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఎండిపోయింది చెరువు కూడా చాలా వరకు. ఇది మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. చల్ల గాలి, పచ్చని చెట్లతో నిండిపోయింది. మనసు ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మానసిక ప్రశాంతతకు ఇక్కడికి వచ్చి ఒక అరగంట కూర్చుంటే మనసు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంది, చల్లగా తోలుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్ నుండి ఈ ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ వచ్చేసి పెద్ద కొండ కనబడుతుంది కదా, అప్పట్లో వచ్చేసి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళంట. అప్పట్లో వాళ్ళు మంచి కోటీశ్వరులు అంట ఫ్రెండ్స్, చాలా ఆశపరులు అంట. అప్పట్లో ఒక పిడుగు పడడం వల్ల అది కూలిపోవడం జరిగింది. అప్పట్లో వాళ్ళందరూ చనిపోయారు, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్న వ్యక్తుల వరకు. వాళ్ళు అంటే వజ్రాలు బంగారం అంతా అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉన్నారని చాలామందికి తెలిసింది. అంటే దొంగలకి, కొంతమందికి అక్కడ దొంగిలించడానికి ఆ దొంగలు వెళితే అక్కడ వాళ్ళు అంటే ఆత్మలుగా తిరుగుతున్నారంట ఫ్రెండ్స్. అప్పట్లో వాళ్ళు దొంగతనంకి వెళ్ళిన వారిని చిత కొట్టడము, లేకపోతే ఆ దెయ్యాలు వాళ్ళని చంపడము అట్లా జరిగేటి అంటే ఇక్కడ ఈ ప్లేస్లోనే. ఇంకా అప్పటి నుండి అంతా ప్రచారం అయ్యేసరికి ఊరు మొత్తము అప్పటి నుండి ఇక్కడికి ఏ ఒక్కరు దొంగిలించడానికి ఎటువంటి సాహసం చేయట్లేదంట ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఈ కొండ అన్నీ ఇప్పుడు చూశారు కదా, మా హనుమాన్ టెంపుల్, చెరువు, మంచి నేచర్ మొత్తం చూశారు కదా. ఇప్పుడైతే ఇక్కడ ఈ కొండ ఉంది కదా, ఇది కూడా చాలా అద్భుతము. చాలామంది అప్పట్లో చెప్తుండేవారు దీని గురించి కూడా స్పెషల్గా. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి కూడా కొండ గురించి వివరించాము. ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.